తండ్రి కుమార పరిశుధాత్మని త్రియేక దేవుని నామ పేరట ఆమెన్. ప్రార్థించుకుందాము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ యొక్క ఆదివారం ముందు మీ యొక్క నామాన్ని స్మరించుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభు మాకు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మాకు మీరు ఆకాశం స్తోత్రం తెలుస్తుంటున్నాం. మరి కరోనా వైరస్ యొక్క మరి తండ్రి వ్యాపించి అనేక మందికి తండ్రి మరి బాధింపబడి ఉంటుండగా మమ్మల్ని ఇంతవరకు మీ కృపలో దాచి మీ యొక్క ప్రేమను బట్టి, కనికరను బట్టి, దయను బట్టి, జాలిని బట్టి మమ్మల్ని ప్రభావ కాపాడి వస్తున్నారు. మీకు స్తోత్రం తెలుస్తుంటున్నాం. ఈ సమయంలో నా తండ్రి తెలుగు బిడ్డల నిమిత్తమే స్తోత్రం తెలుస్తుంటున్నాం. ఈ కోవిడ్ దేశంలో మరి మా యొక్క భారతదేశం నుండి తండ్రి ఆంధ్ర రాష్ట్రం నుంచి అనేక మంది తెలుగు బిడ్డలు మరి యొక్క చోట్లలో నివసిస్తూ ఉంటుండగా నీ బిడ్డలకు తండ్రి ఇక వాక్యాన్ని మేము యూట్యూబ్లో పంచిపెడుతుంటుండగా దేవుడు తామే గొప్ప కార్యం చేయండి. అనేక మంది ఈ యొక్క వాక్యాన్ని వినేటువంటి ప్రతి ఒక్కరి మనసులో, ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్కరి జీవితంలో నూతన బలమును, శక్తిని దయచేయడం ప్రార్థిస్తున్నాం. మేము పాడబోయే పాటను మీరే దీవించండి. మేము ధ్యానించబోయే దైవవాక్యం మీరే ఆశ్రయించండి. మేము ప్రభావ ప్రార్థించే ప్రతి ఒక్క ప్రార్థన విన్నపములు మీరే చెవికి, మీ యొక్క కన్నులు తండ్రి, మీ యొక్క దృష్టి మా మీద ఉంచి మీ యొక్క చెవులను ప్రభావ మా యొక్క ప్రార్థనలకు మీరు చెవికి మాకు జవాబు దయచడం ప్రార్థిస్తున్నాం. మీ యొక్క సమయాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. మరి బలహీనమైన మమ్మును, అనర్హమైన మమ్మును ప్రభావమును బలపరిచి మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచి బలపరిచి వాడుకోనండి. సమస్త ఘనత వైపులు మీకే సమర్పిస్తూ ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ కృపగల హస్తం మాతో నడిపించమని ఈ యొక్క సమయాన్ని దీవెనకర మాకు దయచేయము. యేసు నామమున ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామ పేరిట నా యొక్క వందనలు మరియు శుభములు తెలుపుకుంటున్నాను. మరి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మనము దేవుని యొక్క నామాన్ని మరి గుర్తు చేసుకోవడానికి, మరి ఆయన ఆరాధించడానికి, మహిమపరచడానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతా వందనములు చెల్లిస్తుంటున్నాను. మరి ఈ సమయంలో మనం దేవుని నామం మహిమార్థమై పరిశుద్ధ 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 ప్రభు అనే పాటను, కీర్తన పాటను అందరం చేరి పాడుకుందాము.
పరిశుద్ధ ప్రభువా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా. మనమందరం చేరి ఒక్క నిమిషం దేవుని చూచేదము. మన యొక్క క్రియల వలన తలంపు వలన మనం చేసిన ప్రతి పాపములను ప్రతి తప్పిదమును దేవుడు తాము క్షమించులాగన మనం ఒక్క నిమిషం మౌనంగా ఉండి దేవుని చూచేదము. హృదయాంతరం లేని దేవుని ఎదుట మనం సమర్పించుకుందాము. మనమందరం చేరి సుంకరి చేసేట్టు ముమ్మారు ప్రార్థించదము. దేవా పాపిని నన్ను కరుణించుము, దేవా పాపి నన్ను కరుణించుము, దేవా పాపి నన్ను కరుణించుము. ఆమేన్. నేటి కొరకే ఏర్పాటు చేయబడి దేవుని యొక్క వాక్యం భయభక్తితో చదువుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనములు. యెహోషువ 1వ అధ్యాయం వచనములు 1 నుంచి 9 వరకు భయభక్తులతో చదువుగా ఉన్నాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుతున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకుని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు ఇత్తీయుల దేశం అంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుని ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడేండునట్లు నీకును తోడేందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. వారికిచ్చేది నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి ధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీ బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్తిల చేసుకుని చక్కగా ప్రవర్తించేదవు. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడేండును. ఆమేన్. చదవవలసినటువంటి పాత నిబంధన పాఠ్య భాగము మరి చదువుగా వినిపించడం అనేది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమల ప్రభువా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తుతులు, వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేము పాడిన పాట ద్వారా ఈ నామాన్ని మీరు మహిమపరచుకున్నా మేము నమ్ముచున్నాం తండ్రి. మరి ఈ సమయంలో వాక్యాలు మేము ధ్యానించుకుని పోతుందా మా అందరితో మీరు మాట్లాడండి. మీ దాసు నన్ను కూడా ప్రభు మీ సిలువ చాటును మరుగుపరచండి. ఇక వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో, వారికి జీవితంలో, కుటుంబ జీవితంలో, మరి దైనందిన జీవితంలో ప్రభు మరి నిజమైన సంతోషం, సమాధానం, నెమ్మది, నూతన బలం, నూతన శక్తిని కలిగజేయమని ప్రార్థిస్తుంటున్నాం. మీ వాక్యం తండ్రి బలం కలది, శక్తి కలది కాబట్టి మేము సమస్యలు ఏంటంటే మమ్మల్ని తండ్రి బలహీనటువంటి మమ్మల్ని మీరు బలపరచడం ప్రార్థిస్తున్నాం. నూతన ఉత్సాహం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని నింపండి. ఈ వాక్యంలో తండ్రి జీవము ఉన్నది కాబట్టి మమ్మల్ని ప్రభావ జీవింపచేయడం ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత వైపు మీకే సమర్పిస్తున్నాం. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందలు మరియు శుభం తెలుపుకుంటున్నాను.
మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అనుసరించి మీతో కూడా కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. మరి మనం చదువుకున్నట్టు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, మరి మోషే తర్వాత ఇజ్రాయేలుని నడిపించినటువంటి ఆ గొప్ప నాయకత్వం అనేది యెహోషువకు ఇవ్వబడింది. ఇజ్రాయేలీలు ఐగుప్తులో వారు బానిసత్వంలో జీవిస్తున్నప్పుడు మరి పలు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. మరి దేవునికి మొర్రపెట్టగా మరి దేవుడు మోషేను అహరోనును పంపించి మరి పలు అద్భుతముల ద్వారా వారిని విడిపించి మరి పస్కా పండుగను వారు మరి ఆచరించుకుని మొట్టమొదటి పస్కా పండుగ మరి ఐగుప్తు దేశంలోనే మరి ప్రారంభించబడి మరి 40 దినములు కనాను దేశానికి వెళ్ళవలసినట్టు ఆ యొక్క ప్రయాణము 40 సంవత్సరములుగా మారిపోయింది. దేవుడు మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సెలవిచ్చిన రీతిగా వాగ్దానము చేసిన రీతిగా ఆ వాగ్దాన భూమిని వారికి స్వతంత్రింపజేస్తానని దేవుడు మరి స్వాధీనపరచుకోమని దేవుడు యెహోషువకు సెలవిస్తున్నాడు. మరి పలు వందల సంవత్సరాల తర్వాత ఈ యొక్క వాగ్దానం కూడా మరి యెహోషువ ద్వారా నెరవేర్చబడుతుంటున్నది. మరి మోషే మరి కష్టపడి తీసుకొచ్చాడు, కానీ మరి ఆ యొక్క కనాను దేశాన్ని చూడగలిగాడు, కానీ మరి అనుభవించలేని పరిస్థితుల్లో మరి ఆ 10 ఆజ్ఞలు కలిగిన పలకలను ఆయన పగలగొట్టాడు. కాబట్టి మరి ఆయనకి శిక్షగా మారిపోయింది. మరి 40 సంవత్సరాలు మరి పలు కష్టాలు, పలు శోధనలు, వేదనలు, ఇబ్బందులు, మరి ప్రజల ద్వారా మరి అనేక సమస్యలు, నీళ్లు లేవని మరి బండల నుంచి నీళ్లు మరి దేవుడు మోషే ద్వారా రప్పింపచేశాడు. మరి వారికి ఆహారం లేదని మరి అడిగినప్పుడు మన్నాను వారికి దేవుడు ఇచ్చాడు. మరి వారికి నాన్ వెజిటేరియన్ కావాలని అడిగినప్పుడు మరి దేవుడు పక్షులను దయచేశాడు. ఈ విధంగా పగట్లో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు మరి నడిపించాడు అన్నమాట. కాబట్టి అలా నడిపించబడినప్పుడు ఎన్ని కష్టాలు, ఎల్లప్పుడూ మరి యొక్క ఇజ్రాయేలీలు మోషేతో వ్యాజ్యమాడేవాడు, ఇష్టంగా మాట్లాడేవాడు. కానీ మోషే దేవునితో మాట్లాడాక సమస్యలంతా కూడా మరి పరిష్కరించడం జరిగింది. మరి అలాంటి సమయంలో మరి 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలుగా మారింది. కారణం ఏమిటంటే మరి దేవుని యొక్క దాసుని ఎదిరించినటువంటి ఆ యొక్క సంతానం అంతా కూడా నశించిపోయారు. అందుకని దేవుడు 40 సంవత్సరాలుగా ఆ ప్రయాణాన్ని మరి వారికి మరి అనుమతించినట్టుగా మరి మనం మరి వాక్యంలోనూ మరి ఇతర పండితులు కూడా ఆ విధంగా మరి చెప్తూ ఉంటున్నారు. మరి దేవుడు ఆ విధంగా మరి యొక్క బైబిల్లో బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంటున్నది. 40 సంవత్సరాలు మరి దేవుని ఎదిరించిన వారు, లోబడిన ప్రజల్ని దేవుడు మరి నశింపజేశాడు. మరి ఇద్దరైనా కావాలి సాక్షి చెప్పడానికి. మరి ఇక్కడ జరుగుతున్న సంఘటనల్ని వారు కనాను దేశంలో సాక్ష్యం చెప్పడానికి, ఎందుకంటే బైబిల్ ప్రకారంగా మనకు ఇద్దరి సాక్ష్యం వచ్చి అంగీకరించబడుతుంది. ఈ రోజుల్లో ఎన్ని నిజమైన సాక్ష్యాలు ఉన్నా కూడా మరి యొక్క ప్రపంచము మరి నీతిని అనీతిగా మార్చేటువంటి ఒక పరిస్థితులు మనం జీవిస్తూ ఉంటున్నాం. మరి మన దేవుడు ఆయన మారని దేవుడు, మాట తప్పని దేవుడు, ఎల్లప్పుడూ నీతిని న్యాయమును జరిగించే దేవుడు. కాబట్టి ఈ సమయంలో అలాగున 40 సంవత్సరాల వారు మరి చాలామంది చనిపోయారు. మరి యంగర్ జనరేషన్ని మరి దేవుడు మరి ఏర్పరిచి యెహోషువ మోషే దగ్గర మరి అనేక తర్ఫీదు ఆయన మరి ప్రత్యక్ష గుడారముల్లో అనేక సార్లు ఆయన మనం చూసినప్పుడు మోషే కంటే ఎక్కువ సమయము యెహోషువ గడిపినట్టుగా మనం వాక్యంలో చదువుతూ ఉంటున్నాం. ఆ విధంగా దేవుడు మరి ఆ యొక్క యెహోషువను తర్ఫీదు పొందించి మరి మోషేకి తర్వాత యెహోషువ చేతుల్లో మరి యొక్క బాధ్యతను, నాయకత్వాన్ని ఇచ్చి మరి యోర్దాను నదికి ముందుగా వారికి ఇలాంటి ఒక బాధ్యతను మరి యెహోషువకు మరి ఇద్దరు సాక్ష్యం కాదు కాబట్టి యెహోషువ, కాలేబు మరి కొంతమంది ఆయనతో కూడా పాత ప్రజలు ఆయనతో కూడా మరి ప్రయాణించారు. మరి యోర్దాను దాటి వెళ్ళాలి. యోర్దాను దాటి వెళ్ళాలంటే ఇప్పుడు వారికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అప్పుడు దేవుడు చెప్పాడు, ఆశాయపడినట్టు మోషే మృతి నొందిన తర్వాత మరి నీకు ఈ యొక్క నాయకత్వాన్ని ఇస్తుంటున్నాను. కాబట్టి నీవు లేచి 2వ వచనంలో ఈ విధంగా చదువుతుంటున్నావు. కాబట్టి నీవు లేచి నీవు నీ జనులందరినూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చున్న దేశమునికి వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. కాబట్టి అన్నీ ఇచ్చాడు, కానీ దేవుడు వారికి ఒక పరీక్ష పెట్టాడు అనమాట. యోర్దాను దాటి వెళ్ళాలి. యోర్దాను నది మరి పొరలి పారుచూ ఉంటున్నది.
మరి అంత ఈజీగా మరి దాటి వెళ్ళలేరు. మానవ శక్తితో చాలా కష్టం. అంటే మానవ శక్తితో ఇది అసాధ్యమైనటువంటి ఒక కార్యం. కాకపోతే దేవుని శక్తితో మాత్రం వారు మరి ఆ యోర్దాను నది దాటి వెళ్ళగలుగుతారు. కాబట్టి యోర్దానుకు ముందు ఉన్నటువంటి పరిస్థితి, యోర్దానుకు వెనక ఉన్నటువంటి పరిస్థితిని గురించి మరి క్లుప్తంగా కొన్ని మాటలు మీతో కూడా పంచుకోవాలని ఆశిస్తుంటాను. మరి మన యొక్క జీవితంలో కష్టాలు అన్నది ఎల్లప్పుడూ తనంతటి తానే వచ్చేస్తుంది అన్నమాట. అంటే మనం ఒక రోడ్లో వెళుతూ ఉంటున్నాం. మరి రోడ్లో అనేక సమస్యలు, మనం నడిచి వెళుతున్నప్పుడు ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటాం. కాబట్టి కొన్ని సమయాల్లో మనమే మరి ఆ యొక్క కష్టాలని కొని తెచ్చుకుంటాం. కానీ అనేక సందర్భాలలో, అనేక సమయాలలో మరి ఈ యొక్క కష్టాలు అన్నది మన యొక్క జీవితంలో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్స్. కాబట్టి మన యొక్క జీవితంలో ఇది యొక్క పార్ట్గా ఉంటుంది, ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి మనం సమస్తాన్ని కూడా మరి అందులో నుంచి మనం దూకేయలేము కానీ ఆ యొక్క సమస్యల ద్వారా మనము దేవుని యొక్క శక్తితో మరి నడిపింపబడి ఆ సమస్యల్ని దాటి వెళ్ళడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు, బలం ఇస్తాడు అనమాట. ఆ ధైర్యాన్ని మరి యెహోషువకు, మరి దేవుని యొక్క ప్రజలకు, మరి ఇశ్రాయేలుకి దేవుడు అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి సమస్య అనేది ఎల్లప్పుడూ మనకు జీవితంలో వస్తుంది. మరి దానిలో నుంచి మనము జంప్ చేయలేము. కానీ తద్వారా ఆ యొక్క శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, మరి పరిస్థితుల ద్వారా మనము మరి ఆ యొక్క సమస్యను జయించడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు, దేవుని యొక్క శక్తి మనకి ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క సమస్య అనేది, ఇప్పుడు యోర్దాను నది అనేది ఒక సమస్య, ఒక ఆటంకం, ఒక అడ్డంకం వారికి వచ్చేసింది. ఆటంకం నుంచి, ఈ అడ్డంకి నుంచి ఏ విధంగా వారు బయట వెళ్ళాలి, ఏ విధంగా పరిష్కరించాలి అంటే ఇక దేవుడే వారికి శక్తిని ఇవ్వాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మరి అలాంటి సమయంలో దేవుడు ఆజ్ఞాపించాడు, గో ఓవర్ దిస్ జోర్డన్, యోర్దాను నది దాటి వెళ్ళమని చెప్పేశాడు. మరి ఎలాగూ వారి దాటి వెళ్ళాలి, అది ఇప్పుడు ఉన్నటువంటి సమస్య. దానికి పరిష్కారం ఏమిటి? ఎందుకంటే ఆ యొక్క నది మరి ఫుల్గా పొరలి పారుచున్నటువంటి ఒక నదిగా మరి మనం చూస్తుంటున్నాం. మరి అలాంటి సమయంలో మరి ఇంత కొలది ప్రజలు, ఒక పక్క ఇజ్రాయెల్కి ఒక పెద్ద సమస్య అది దాటి వెళ్ళటం అన్నది, ఇంకొకటి శత్రువులు, వారి చుట్టుప్రక్కల ఉన్నటువంటి శత్రువులు వారిని చూస్తున్నారు. ఏ విధంగా యోర్దాను నది దాటి వెళ్తారు చూద్దాం, ఇందులో పడి నశించిపోతారేమో అనుకున్నారు. కానీ దేవుని బిడ్డలు ఆ విధంగా ఎన్నిసార్లు కింద పడినా మరలా తిరిగి లేస్తారని మన వాక్యంలో చదువుతుంటున్నాం. కాబట్టి మనం దేవుని గురించి చింతపడకుండా దేవుని యొక్క శక్తితో మనం దేవుని చేతులు మనం పట్టుకున్నట్లయితే ఆయన మనల్ని తన యొక్క శక్తి ద్వారా నడిపిస్తాడనేటువంటి వాక్య భాగాన్ని మనం ఈరోజు చదువుకుని ఉంటున్నాం. కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, జడియకు దిగులు పడుకు, నేనితో కూడా ఉన్నానని చెప్పి మరి దేవుడు వాగ్దానం చేసి ఉంటున్నాడు. వాగ్దానం చేసే దేవుడు, మాట తప్పని దేవుడు, మాట మారని వాడు. కాబట్టి నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా పరిపాలించే దేవుడు మనతో కూడా ఉంటున్నాడు. కాబట్టి ఒక ప్రక్క శత్రువులు మరి ఎదురు చూస్తుంటున్నారు, ఏ విధంగా నశించిపోతారు, మరి యోర్దాను నదిలో అంతా నాశనం అయిపోతారు అనుకున్నారు వీళ్ళు. కానీ దేవుడు చేశాడు, ఒక పక్క ఇజ్రాయెల్కి సమస్యగా మారిపోయింది, ఆటంకంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో మరి శత్రువుల యొక్క దృష్టిలో ఇది అసాధ్యము. మరి ఇజ్రాయెల్కి నమ్మకం ఉంది కానీ మరి ఏ విధంగా దేవుడు చేయబడతాడో వీరికి తెలియదు. కానీ మోషేకు ఆయన బలంనిచ్చి నడిపిస్తూ ఉంటున్నాడు. గాడ్ వాస్ లీడింగ్ హిమ్. మరి అలాంటి సమయంలో దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క చేయి వారికి, అంటే దేవుని యొక్క చేయి బలాన్ని సూచిస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి సమయంలో మరి దేవుని యొక్క చేతిని ఆయన విరిచాడన్నమాట. అంటే దేవుడు తన యొక్క చేయిని చాపాడు. The hand of God was stretched out. దేవుని యొక్క మరి హస్తం మరి వారికి బలమును, శక్తిని ప్రయోగించినప్పుడు ద రివర్ డ్రైడ్ అప్. వేదాంత పండితుడు ఆ విధంగా చెప్తున్నాడు అనమాట. At the hands of God was stretched out, the river dried up. అంటే ఎండిన నేల మీద రెండు పక్కల పాయలుగా వెళ్ళిపోయింది ఆ యోర్దాను నది. ముందుగానే పొరలి పారుచున్నటువంటి యొక్క నది మరి చీలినప్పుడు మధ్యలో ఒక భూమి ఏర్పడినప్పుడు ఎండిపోయినటువంటి భూమిలో ఈ యొక్క జనాలు దారిలో నడిచి మరి యోర్దాను దాటితే ఏముంది, మరి యోర్దానుకు ముందు, అందుకే నేను చెప్పాను యోర్దాను వచ్చి ఇట్స్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ దర్ లైఫ్స్.
వారికి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మరి సమస్యగా ఉన్నా కూడా ఆ యొర్దాను దాటితే వారికి మంచి వాగ్దానం చేయబడి మరి దేశం ఇవ్వబడుతుంది. కనాన్ దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇవ్వబడుతుంది. మరి యొర్దానికి యువతల వారు పడినటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే మరి అనేక సమస్యలు మనం చూడవచ్చు. అంటే యొర్దాను దాటితేనే వారికి ఒక మంచి జీవితం ఉన్నది, సస్యశామైనటువంటి క్షేమకరమైనటువంటి సమృద్ధి దీవెనలు వారు పొందుకుంటారు. దేవుని యొక్క మరి ఆశీర్వాదాన్ని వారు పొందుకోగలుగుతారు. దేవుని యొక్క దీవెన వారు కలుగుతుంది. కాబట్టి మరి యోర్దానుకు ముందు ఏమైంది? ఓల్డ్ కండిషన్, అంటే పాత పరిస్థితి నుంచి ఒక నూతన పరిస్థితికి దేవుడు వారిని నడిపిస్తుంటున్నాడు. మరి యోర్దానుకు ముందు ఏముంటున్నది? విల్డర్నెస్ అంటే ఏమిటి? అరణ్య జీవితం, అరణ్యంలో జీవించిన అనుభవం, అరణ్యంలో సంచరించినట్టు అనుభవం. 40 సంవత్సరాలు, 40 రోజులకి 40 సంవత్సరాలు తిరిగి తిప్పించాడంటే దేవుడు. కానీ వారిని చేయడం లేదు. వారికి దుస్తులు మరి మురికి కాలేదు, వారికి పాదరక్షలు మరి అరిగిపోలేదు, వారి మీద ఏక వాసన లేదు. వాళ్ళకు దేవుడు వారికి దేవుని యొక్క ప్రసన్నతో పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభాన్ని కాచి కాపాడుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రసన్నత మనతో ఉన్నప్పుడు మనము మరి దేనికి మనము కొరత లేకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు అనమాట. ఆ విధంగా ఇశ్రాయేలు నడిపించాడు. మరి అరణ్యం యొర్దానుకు అవతల మరి ఇతర దేవతల్ని సేవించారు. మరి యొర్దానుకు తర్వాత ఒకే దేవుని సేవించాలి. మరి యెహోషువ అడిగాడు కదా, నేను ఆ ఇంటి వారిని యెహోవాను సేవించదం. మరి యొర్దానుకు అవతల మీరు ఇతర దేవుని సేవించారు, దాన్ని సేవించారంటే ఈ విధంగా అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త, ఈ డిసైడ్ నౌ ఇట్ సెల్ఫ్, నేను నా ఇంటిని వారును యెహోవాను మాత్రమే సేవించాను. మరి యెహోషువ గ్రంథంలో 6:21 మనం చూసినట్లయితే మరి అక్కడ దేవునికి వాక్యం సెలవిస్తుంటున్నది. మరి జనులందరూ కూడా అంటే 25-21 వచనంలో మరి ఇలాగున యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతాను. మరి 19వ వచనం నుంచి నేను చదువుతాను. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలు సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింప చేయననగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. యెహోషువ 24-21 వచనం. జనులందరూ చెప్పారు, యెహోషువతో వారు మరి ఒడంబడికని స్థిరపరచుకున్నాడు. మరి అంటే ఇంతవరకు దేవుడు తన యొక్క ఒడంబడికను, తన యొక్క నిబంధనను మరి అబ్రహాం, ఇసాకు, యాకోబులతో చేసిన దేవుడు మరి యెహోషువతో కూడా మరి చేసుకుంటున్నాడు. మోషేతో చేశాడు. మరి ప్రజలు ఇప్పుడు ఏంటంటే రివర్స్ అయ్యారు. అంటే పాజిటివ్ రివర్స్. వారు మారి మనసును మార్చుకొని మేము కూడా దేవునే సేవించదమని చెప్పి యెహోషువ మరి 24-21 వచనంలో మనము మరి చదువుగా ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అరణ్యంలో సంచరినటువంటి ఆ యాత్ర, సంచరినటువంటి మరి చేదు అనుభవం, మరి నూతన ఒక జీవితం ఏమిటంటే మరి యొర్దాను నది దాటిన తర్వాత ద ప్రామిస్డ్ ల్యాండ్ వాస్ గివెన్ టు దెమ్. అంటే వాగ్దానం చేసినటువంటి భూమిని దేవుడు వారికి ఇస్తుంటున్నాడు. అంటే పాత నిబంధనలో, అంటే పాత వారి యొక్క జీవితంలో యొర్దానుకు అవతల మరి వారి యొక్క హ్యూమన్ నేచర్ బయటపడింది. ఎప్పుడు చూసినా దేవుని మీద, అంటే దేవుని యొక్క దాసుల మీద తిరగబడేవారు. మరి ఎప్పుడు చూసినా వ్యాజ్యం ఆడేవారు. మరి అలాంటి సమయంలో మరి నూతన ప్రారంభము, నూతన జీవితం ఏమిటంటే దేవుని యొక్క కృప. మరి యేసు ప్రభువు నూతన నిబంధనలో కృప ఇవ్వబడింది. మరి పాత నిబంధనలో దేవుడు రోషం కలిగిన దేవుడే ఉంటున్నాడు. నూతన నిబంధనలో దేవుని యొక్క కృపను మరి యేసు ప్రభు ద్వారా మనకు ఇవ్వటం మనం చూస్తూ ఉంటున్నాం. We are changed from modernness to covenant people of God. అంటే పాత నిబంధనలో మన యొక్క పితరులు చూస్తే గుడారంలో సంచరించేవాడు. కానీ నూతన నిబంధనలో మనం చూసినట్లయితే అంటే దేవుని యొక్క యొర్దానుకు తర్వాత జరిగింది ఏమిటంటే ఈ బికేమ్ ద కవెనెంట్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిబంధన ఒడంబడిక చేసినటువంటి బిడ్డలుగా మనల్ని దేవుడు మార్చుంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో యొర్దాను నదికి అవతల
మరి ఒక చేదు అనుభవం, దేవుని మీద తిరగబడిన అనుభవం, దేవుని నిజంగా ప్రేమించలే అనుభవం. అంటే కరోనాకు ముందు, కరోనా వైరస్ తర్వాత అట్లా కూడా మనం తీసుకోవచ్చు. అంటే మనకు ఆలయంలో వెళ్ళలేని పరిస్థితులు. మరి ఇప్పుడైతే దేవుని కృపచేత మనల్ని బలపరిచి ఆలయానికి వెళ్ళడానికి కొన్ని చోట్ల మనకు మరి అనుమతి ఇచ్చినా కూడా మరి కొంతమంది మాత్రమే మరి ఈ రోజుల్లో దేవుని ఆరాధించగలం. మరి కువైట్ దేశంలో మరి ప్రారంభించారు, కానీ 200 మంది 300 మంది కూర్చున్నటువంటి ప్రదేశంలో 40 మంది 50 మంది మాత్రమే అనుమతించబడి ఉంటున్నారు. మరి అందరూ చేరి మరి ఆరాధించలేని పరిస్థితి. మరి ఆన్లైన్లో మనం ఆరాధించే అవకాశం దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. కానీ ఏమైనా కూడా మనం నేరుగా చూచి మరి నిజమైనటువంటి దేవుణ్ణి ఆలయంలో చేరి మరి ఆరాధించడం అనేది ఒక నూతన అనుభవం. కానీ మనకి ఇచ్చినటువంటి సమయం ఇన్ని సంవత్సరాలుగా మరి మనకు దేవుడు అనేక ఆస్వాదాలు ఇచ్చాడు, కానీ మనం దాన్ని సరిగా సద్వినియోగం చేసుకుని నిజమైనటువంటి ప్రేమతో, అంటే మన యొక్క పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని మనము ఆరాధించలేదు. అందుకని ఒకవేళ దేవుడు ఈ కరోనా వైరస్ అనుమతించాడేమో. కాబట్టి ఒక నూతన అనుభవాన్ని, అంటే యోర్దానుకు అవతల మరి తిరగబడుచుంటుంటి వారు, తిరుగులాడుతూ ఉంటుంటి వారు, అంటే దేవుని మీద వ్యాజ్యం, దేవుని యొక్క సేవకుడి మీద వ్యాజ్యం, సంతృప్తిగా జీవించలేని పరిస్థితులు, దేవునికి విరోధమైన ఇతర దేవతల్ని, ఈ లోకాన్ని మరి వారు సేవించిన పరిస్థితులు. మరి యోర్దానుకు తర్వాత, యోర్దాను దాటిన తర్వాత, అంటే యోర్దాను దాటడానికి దేవుని కృప మనకు అవసరమంటున్నది. కాబట్టి మరి ఆ యొక్క వాక్యం మనం మరొకసారి మనం చూసినట్లయితే 9వ వచనాన్ని నేను చదువుతాను. ఇదే మనకు ఈ యొక్క మరి నెలలో మనకు ఈ యొక్క వారంలో మనకి నూతన వాగ్దానం మనం తీసుకోవాల్సిన అవసరం అంటున్నది. అంటే యెహోషువతో దేవుడు చెప్తుంటున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడైండును. కాబట్టి మనకు దేవుడు యొక్క తోడు ఎల్లప్పుడూ ఉంటున్నది. మనము మరి మంచివారం కాదు కానీ దేవుని యొక్క దృష్టిలో, కానీ దేవుడు మనతో కూడా ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క వాగ్దానం మనం పొందుకొని మరి యోర్దాను వల్ల ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు ఎదురైనా మనం దాన్ని దాటి వెళ్ళటానికి మన యొక్క బలంతో, మన యొక్క శక్తితో, మన యొక్క తెలివితో, జ్ఞానంతో మనము మరి దాటి వెళ్ళలేము. కానీ దేవుని యొక్క శక్తితో మాత్రమే మనము మరి ఆయన యొక్క చేతులు మనకు చాచినప్పుడు, మనం ఆయన చేతిని పట్టుకున్నప్పుడు మాత్రమే ఎలాంటి సమస్య అయినా, కరోనా సమస్య అయినా, మరి వ్యాధి అయినా, మరి వైరస్ అయినా మనం జయించగలుగుతాం. మన యొక్క జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సమస్యను కూడా మనము జయించగలుగుతాం. కాబట్టి దేవుడు తాము యొక్క వాక్యం మనకు దీవించి దేవుని యొక్క బిడ్డలంగా మరి దేవుని యొక్క శక్తితో నడిపించడానికి దేవుడు తామే యెహోషువతో మరి మోషేతో మన పితరులతో ఉన్న దేవుడు మనతో కూడా ఉండి నడిపించి కాపాడుగాక. ఆమేన్. మనం అందరం చేరి ప్రార్థించుకుందాము. పరలోకమందున మా తండ్రి, నీ నా పరిస్థితిపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్త బలము నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మన దీని ఆహారాన్ని మాకు దయచేయము, మాటలాపరం చేసిన వారు మేము క్షమించిన ప్రకారము మా అపరాధులు మాకు క్షమించము, మమ్మల్ని శోధనకు దృష్టి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యమును, శక్తి, మహిమయు నిరంతరం నీవెన్నవి. ఆమేన్. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించుము, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన కార్యములు దేవుని మరొకము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం నడి మనందరితో, మన కుటుంబాలతో, మరి యొక్క ప్రత్యేకించి యొక్క నూతన వారం, నూతన నెల మనతో కూడా సదాకాలం తోడిని కాపాడును గాక. ఆమేన్. ప్రభు మీకు తోడైన గాక, మీ ఆత్మకును తోడైన గాక. దేవుని యొక్క సమాధానంతో మనము ఈ యొక్క నూతన మరి వారాన్ని ప్రారంభించుకున్నాము. ప్రభు నామ పేరట. ఆమేన్.